హాయ్ హలో వెల్కమ్ టు హేమాస్ కుకింగ్ టేల్స్. ఈరోజు నాటు రవ్వ రెసిపీ చేయబోతున్నాము. ఎలా చేస్తున్నాము చూసేయండి. ప్యాన్ పెట్టి దాని మీద 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అది కొంచెం వేడైన తర్వాత మనం నాటు రవ్వ ఏదైతే బౌల్లో తీసుకున్నామో అందులో వేయాలి. అందులో వేసి బాగా కలపాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో తీసి పక్కన పెట్టేసి బాండీ పెట్టి అందులో మళ్ళీ ఆయిల్ వేసి ఇప్పుడు ఆవాలు మరియు మినప్పప్పు అలాగే పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తరిగిన క్యారెట్ ముక్కలు మరియు అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి కొద్దిగా వేసి అది కొంచెం ఉడికాక అందులో ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని ఇందులో మేము 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వకి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాము. ఈ తాలింపు అయిన తర్వాత ఆ వాటర్ అందులో పోసి అది మంచిగా బాయిల్ అయిన తర్వాత రవ్వ తీసి అందులో వేసి బాగా కలపాలి. అలా కలుపుతూ ఉండగా కొద్దిసేపు ఆగితే అది మంచిగా మెత్తగా ఉడికి ఆ వాటర్ అనేది మొత్తం ఎవాపరేట్ అయిపోయి అందులో మంచిగా మిక్స్ అయ్యి రెడీ అవుతుంది. మీరు చూస్తున్నట్టు ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ వాటర్ ఏదైతే ఉందో అది మంచిగా డ్రై అయిన తర్వాత దాని మీద కొత్తిమీర వేసుకుంటే అంతే, రెడీ, సింపుల్. చాలా ఈజీ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మంచిగా శుభ్రంగా తిన్నాను. అండ్ దీని మీద కొంచెం కారం పొడి వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మీ అమూల్యమైన కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.